నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే నేను ఒక చిన్న ముచ్చట చెప్పాలని వీడియో అయితే పెడుతున్నా అనమాట. ఇది ఇప్పుడు తీసిన వీడియో కాదు, చాలా డేస్ బ్యాక్, అంటే ఆల్మోస్ట్ 1 మంత్ కావస్తుందనమాట. అప్పుడు తీసిన వీడియో. అప్పుడు నా మైండ్లో ఉన్న మాటలు ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఊరు నుంచి మా ఆయన వస్తుంటే, మా ఆయన ఊరు వెళ్ళిండు పని మీద. సో అక్కడ నుంచి వచ్చేటప్పుడు మా అత్తమ్మ ఇవన్నీ పంపింది. మా ఆయన వస్తుంటేనే కాదు, ఊరు నుంచి ఎవరైనా మా వాళ్ళు వస్తారు అనుకోండి, వాళ్ళతో కూడా మా అత్తమ్మ ఇవన్నీ పంపిస్తుంది. అంటే సేమ్ ఇవే కాదు, ఏం అవైలబుల్గా ఉంటే అవన్నమాట. కూరగాయలు మెయిన్లీ కొన్ని అయితే మా ఇంట్లో కాస్తే, కొన్ని అయితే పక్కన వాళ్ళ దగ్గర, తోటలు ఉన్న వాళ్ళ దగ్గర కొని కూడా పంపిస్తుంది. ఫ్రెష్ కూరగాయలు కాబట్టి. ఇందులో స్పెషల్ ఏముంది, కూరగాయలు పంపితే కూడా చెప్పాలన్నా అంటే స్పెషల్ ఏంటి అంటే, వాళ్ళు ఎంతో ప్రేమతో పంపిస్తారండి. ఇక్కడ దొరకవా కూరగాయలు చెప్పండి, దొరికితే అయినా కూడా పంపిస్తారు. ఫోన్ చేసి అడుగుతుంది మా అత్తమ్మ, పంపిస్తున్నా, కూరగాయలు పంపాలా, పూలు పంపాలా అని. కూడా మా ఇంట్లో పూలు పూస్తుంటే పూలు కూడా పంపిస్తుంటుంది అనమాట. వాళ్ళు అలా చెప్పినప్పుడు కొంతమంది ఏమంటారా, ఏముంది కూరగాయలేగా, ఈడ కూడా దొరుకుతాయి, ఆ నుంచి పంపాలన్నా అన్న ఆన్సర్ ఇస్తారు. అట్లా కాకుండా వాళ్ళు ఏం అడిగినా కూడా పంపియండి అని చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు కూడా ఫ్రెష్ కూరగాయలు కూడా వస్తాయి అనమాట. పెద్దవాళ్ళని హర్ట్ చేయకుండా ఇచ్చే ఆన్సర్లో మనం కొంచెం ఇబ్బంది పడ్డా కూడా పెద్దవాళ్ళు అనేవాళ్ళు హ్యాపీగా ఉంటారు అనమాట. ఇది ఒక్కటి గమనించాలని నేనైతే ఎప్పటికీ అనుకుంటా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీరేమంటారు దీనిపైన కామెంట్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, అంటే లైక్